జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడం 100% నిజమని సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ విచారణలో తేలింది. అసలు ఒక్క చుక్క పాలు కూడా లేకుండా కేవలం ప్రమాదకరమైన కెమికల్స్తో నెయ్యిని తయారు చేసి కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాలరాశారు. ఈ దారుణానికి సంబంధించి సిట్ సుమారు 500కు పైగా తిరుగులేని ఆధారాలను సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ ముఠ పథకం ప్రకారం టెండర్ రూల్స్ని మార్చి నకిలీ పత్రాలను క్రియేట్ చేసి టీటీడీకి భారీ నష్టం కలిగించడమే కాకుండా వాణిజ్య సంస్థల ద్వారా అనుచిత లబ్ధి పొంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడింది. అధికార దుర్వినియోగంతో ప్రభుత్వ అధికారులను లొంగదీసుకుని హవాలా ద్వారా అక్రమంగా సొమ్మును తరలిస్తూ సాక్ష్యాలను నాశనం చేసేందుకు సైతం ఈ ముఠా వెనకాడలేదు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో హానికరమైన పదార్థాలను కలిపి విక్రయించడం ద్వారా భక్తుల ఆరోగ్యానికి ముప్పు కలిగించడమే కాకుండా హిందూ ధర్మంపై కోలుకోలేని దెబ్బతీశారు. లంచాలకు వాసపడి అధికార బలంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చేసిన ఈ నమ్మక ద్రోహం కేవలం అవినీతి మాత్రమే కాదు, కోట్లాది మంది హిందువుల విశ్వాసంపై జరిగిన వ్యవస్థీకృత దాడి అని సిట్ నివేదిక స్పష్టం చేసింది.